హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మార్కెట్ న్యూస్. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ చేస్తాను మీకు యూస్ఫుల్ అయ్యేటి. ఓకే, థ్యాంక్ యూ, బాయ్. ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో ప్రైమరీ మార్కెట్ వర్సెస్ సెకండరీ మార్కెట్ గురించి తెలుసుకుందాం. In the primary market, prices are set by the issuer, while in the secondary market, prices fluctuate based on supply and demand. ప్రైమరీ మార్కెట్లో ప్రైసెస్ వీళ్ళు ప్రమోటర్స్ సెట్ చేస్తారు. ఓకే, వైల్ ఇన్ ద సెకండరీ మార్కెట్ ప్రైసెస్ ఫ్లక్చుయేట్ అవుతాయి మా ఐపీఓగా వచ్చి లిస్ట్ అయిన తర్వాత. ఓకే, ఐపీఓలో ప్రైసెస్ ప్రమోటర్స్ సెట్ చేస్తారు. సెకండరీ మార్కెట్ అంటే స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయిన తర్వాత ప్రైసెస్ మారుతుంటాయి. ఓకే, చేంజ్ అవుతూ ఉంటాయి బేస్డ్ ఆన్ సప్లై అండ్ డిమాండ్ ఆధారంగా. ఓకే, an example of the primary market transaction is the initial public offering. ప్రైమరీ మార్కెట్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఐపీఓ, ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్ నే ప్రైమరీ మార్కెట్ ట్రాన్సాక్షన్ అంటాం. In an IPO, a company sells its shares directly to the public for the first time. ఐపీఓకి వచ్చినప్పుడు కంపెనీ ప్రమోటర్స్ సెల్ చేస్తారు వాళ్ళ షేర్స్ను పబ్లిక్ డైరెక్ట్గా ఫర్ ద ఫస్ట్ టైం షేర్స్ వాళ్ళు సెల్ చేస్తారు పబ్లిక్, కంపెనీ ప్రమోటర్స్ ఐపీఓలో. ఓకే, ఐపీఓకి వచ్చిన తర్వాత వచ్చేటప్పుడు ఈజ్ ఐపీఓ ప్రైమరీ ఆర్ సెకండరీ అంటే ప్రైమరీ. వెన్ ఎ కంపెనీ డిసైడ్స్ టు రైజ్ మనీ బై ఆఫరింగ్ ఇట్ స్టాక్ టు ఇన్వెస్టర్స్, it will first sell the security in the primary market. The most notable type of primary market transaction is IPO, which is the first time an issuer sells their shares to the general public. అంటే ఫస్ట్ టైం ఇష్యూయర్ అంటే కంపెనీ ప్రమోటర్, లేకపోతే లార్జ్ ఇన్వెస్టర్లు అయినా కంపెనీ ప్రమోటర్ అయినా వాళ్ళ షేర్స్ను సెల్ చేస్తారు ఫస్ట్ టైం జనరల్ పబ్లిక్. ఫస్ట్ టైం అది ఐపీఓ. ఓకే, సెకండరీ మార్కెట్ ఈజ్ ఎ ప్లాట్ఫామ్ వేర్ ఇన్ ద షేర్స్ ఆఫ్ ఎ కంపెనీస్ ఆర్ ట్రేడెడ్ అమాంగ్ ఇన్వెస్టర్స్. ఒక్కసారి అది సెకండరీ మార్కెట్ అంటే ఎక్స్చేంజ్లో ఎన్ఎస్సిలో అయినా బిఎస్సిలో అయినా లిస్ట్ అయిన తర్వాత అది సెకండరీ మార్కెట్ కిందికి వస్తుంది. వేర్ ఇన్ ద షేర్స్ ఆఫ్ కంపెనీ షేర్స్ ట్రేడ్ అవుతూ ఉంటాయి. ఇన్వెస్టర్లు అమాంగ్ ఇన్వెస్టర్స్ కానీ స్మాల్ పబ్లిక్ కానీ పాల్గొంటారు బయింగ్ అండ్ సెల్లింగ్లో. ఓకే, ట్రేడ్ చేస్తూ ఉంటారు పబ్లిక్ కానీ. ఓకే, ఇట్ మీన్స్ దట్ ఇన్వెస్టర్స్ కెన్ ఫ్రీలీ బై అండ్ సెల్ షేర్స్ వితౌట్ ద ఇంటర్వెన్షన్ ఆఫ్ ద ఇష్యూయింగ్ కంపెనీ ప్రమోటర్స్తో సంబంధం లేదు అసలు. స్మాల్ ఇన్వెస్టర్స్ వాళ్ళు జనరల్ పబ్లిక్ స్మాల్ ఇన్వెస్టర్ అయిపోతాడు. వాళ్ళు కంపెనీ ప్రమోటర్స్తో లార్జ్ ఇన్వెస్టర్స్తో సంబంధం లేకుండా కంపెనీ షేర్లు కొనుక్కోవచ్చు, అమ్ముకోవచ్చు. ఎవరి పర్మిషన్ అవసరం లే, ప్రమోటర్లది లార్జ్ ఇన్వెస్టర్లది వాళ్ళ పర్మిషన్ అవసరం లే. ఎప్పుడు అనుకుంటే అప్పుడు బై చేసుకోవచ్చు, ఎప్పుడైనా సెల్ చేసుకోవచ్చు కంపెనీ స్టాక్ ఎక్స్చేంజ్లో లిస్ట్ అయిన తర్వాత. ఓకే, పబ్లిక్ కంపెనీగా మారుతుంది కాబట్టి అది ప్రైవేట్ నుంచి పబ్లిక్గా మారుతుంది లిస్ట్ అయిన తర్వాత స్టాక్ ఎక్స్చేంజ్లో. ఓకే, ద స్టాక్ మార్కెట్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ ద సెకండరీ మార్కెట్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ ద స్టాక్ మార్కెట్. సెకండరీ మార్కెట్ను స్టాక్ మార్కెట్ అంటాము, ప్రైమరీ మార్కెట్ను ఐపీఓ అంటాం. ఓకే, ఎగ్జాంపుల్స్ ఆఫ్ పాపులర్ సెకండరీ మార్కెట్స్ ఆర్ ఎన్ఎస్సి, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్, బాంబే స్టాక్ ఎక్స్చేంజ్, న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజ్, నాస్డాక్ అండ్ ద లండన్ స్టాక్ ఎక్స్చేంజ్. అంటే ఇవి ఎక్స్చేంజ్లు, స్టాక్ ఎక్స్చేంజ్లు. ఓకే, సెకండరీ మార్కెట్ అంటే స్టాక్ మార్కెట్లో ఈ ఎక్స్చేంజెస్ ద్వారా మనం ట్రేడ్ చేసుకోవచ్చు. కంపెనీస్ లిస్ట్ అయితే ఎక్స్చేంజ్లో మనం కానీ బై సెల్ చేసుకోవచ్చు కంపెనీస్లో. ఓకే, స్టాక్స్లో. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇది డిఫరెన్స్ బిట్వీన్ ప్రైమరీ మార్కెట్ అండ్ సెకండరీ మార్కెట్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.